2024 ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ మీద వస్తున్నటువంటి అనేక రకాల వ్యతిరేకతల నేపథ్యంలో అనేక రకాల ప్రాంతీయ పార్టీలు, రాష్ట్రీయ పార్టీలు దీని గురించి చర్చనీయాంశంగా చేస్తున్న ఈ నేపథ్యంలో ప్రధానంగా ఒక 2 సర్వేల టీమ్స్ దీని గురించి మాట్లాడబోతున్నాయి, దీని గురించి చర్చనీయాంశంగా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో ప్రధానంగా ముఖ్యంగా ఆరా మస్తాన్ దీని గురించి వ్యాఖ్యానించారు. ఫామ్ 20 ఎందుకు ముందు పెట్టలేదు అని ప్రశ్నించారు. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఒకవేళ నిజంగా జరుగుంటే ఇప్పుడు కేకే సర్వే ఎలా చెప్పగలిగింది ఎగ్జాక్ట్గా ఆ పోలింగ్ అనేది ఇప్పుడు దాని మీదకి డైవర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆరా మస్తాన్ కూడా నేనే కరెక్ట్, నేను చెప్పింది నిజం, ఎలక్షన్ కమిషన్లోనే తప్పిదాలు జరుగుతున్నాయి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సార్, అసలు ఓవరాల్గా ఇది ఎక్కడికి దారితీస్తుంది అంటారు? ఇందులో దారి తీయడం లేదండి. అవడే ఏం చేయలేడు. ఫస్ట్ థింగ్ అది అండర్లైన్ చేసుకుంటే బెటర్. ఎవరితోనే ఏం కాదు, ఎవరు ఏం చేయలేరు. ఈవెన్ రాహుల్ గాంధీ వల్ల కూడా ఏమీ కాదు. నేను మొమెంట్ లేకుండా చెప్తున్నా. అంటే ఒక ఎలక్షన్ కమిషన్కి ఒక సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్లో పొరపాటును కూడా రాటిఫై చేసుకోవడానికి ఏ వ్యవస్థ వాళ్ళని బుల్డోజ్ చేయలేదు. ఇప్పుడున్న హైపోథెటికల్ ఈక్వేషన్లో వాళ్ళకున్న అడ్వాంటేజెస్ సిచ్యువేషన్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్తో తప్ప బోత్ హౌసెస్ బలవంతంగా కూర్చుని ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎలక్షన్ కమిషన్ మీద తీసుకొస్తేనే తప్ప మనవడ కాపాడలేడు. ఇది ఎవ్వరైనా గ్రహించగలిగితే, ప్రాథమిక అవగాహన దీని మీద తెచ్చుకోగలిగితే తర్వాత ఎవ్వరి పైన సులువు అవుతుంది. ఇందులో కేకే గారు రైటు, లేకపోతే మస్తాన్ గారు రైటు, నేను రైటు, నువ్వు రైటు, ఇది కానే కాదు. ఇదంతా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడంతో సమానం. మెయిన్ ఇంకోటి చెప్తున్నా, సర్వే సంస్థలు ఎవరు పడితే వాళ్ళు నేను చెప్పింది జరిగితే నన్ను మించిన వాళ్ళు లేడు, జరగకపోతే నన్ను మించిన వాళ్ళు లేరు, జరిగితే అలాగా జరగకపోతే అలాగా, ఈ కాన్సెప్ట్ పక్క తీద్దాం కాసేపు. ఎలక్షన్ కమిషన్ని ఆద్యంతో మీరు గమనించగలిగితే ఫ్రమ్ ద డే 1 నుంచి వాళ్ళు చేస్తున్న దాష్టికాలని ప్రజాస్వామ్యంలో మనం ఎండగట్టడమే మన ప్రాథమిక కర్తవ్యం. ఇవాళ ఖచ్చితంగా వాళ్ళ మీద ఒక ఇమ్మెన్స్ ప్రెజర్ని అక్యుములేట్ చేస్తూ ఇవాళ ప్రజాస్వామ్యంలో నాకు ఒక ఎంపీ ఉన్నాడు, నేను గెలిపించుకున్న ఎమ్మెల్యే ఉన్నాడు, ఇద్దరికి బాధ్యత ఏంటంటే మీరు ఎలాగైనా గెలిచి వచ్చారు నాకు అనవసరం, బట్ ఈ ఎలక్షన్ జరిగినట్టు నెక్స్ట్ ఎలక్షన్ కనుక జరిగితే మీ మీద మేము పెట్టే ప్రెజర్ యూ కాంట్ ఇమాజిన్ అన్నది ప్రజల్లో చైతన్యం రావాలి. ఎందుకంటే ఈ ఫామ్ 20లు, ఫామ్ 17లు వీటి మీద అరణ్య రోదన. ఇవాళ మీరు గమనిస్తే ఒకటి రీసెంట్ డెవలప్మెంట్, ఎలక్షన్ కమిషను మీరు ఎవరైతే పోలింగ్ బూతుల్లో అవకతవకలు జరిగే 99% ఏదైతే బ్యాటరీ ఛార్జ్ ఉంది ఇవన్నీ మొత్తుకున్న కంప్లైంట్స్ అన్నింటినీ పరిగణలో తీసుకుని మేమేం చేయలేం, అన్ని డబ్బులు వెనక్కి తీసుకోండి, మేము చేయట్లేదని చెప్తున్నారు. 90 రోజులు బేరమేమో 105 రోజులు ఉండవలసినవి వివిప్యాట్ల స్లిప్పులు తగలబెట్టేశారు 10 రోజుల్లోనే. ఏం చేయగలిగారు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమైనా గొడవ చేశారా? అరే బాబు నువ్వేమైనా మా స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీనా గారికి ఏమైనా స్పెషల్ డిస్కషన్స్ ఇచ్చావు తగలెట్టిమని ఎక్కడైనా ఒక ప్రతిస్పందన కానీ అలజడి కానీ ప్రజల్లోంచి ఏమైనా వచ్చిందా? ఓడిపోయిన వాళ్ళు ఏమైనా అంత ప్రొయాక్టివ్గా రియాక్టివ్ మోడ్లో చూపించారా? 175 నియోజకవర్గాలు ఓడిపోయిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా అన్ని పార్టీల వాళ్ళు ప్రొయాక్టివ్నెస్ కనబడిందా? నిన్నటిదాకా కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ మీద కన్సర్న్ చూపించాడా? చూపెట్టడం కారణం ఏమంటారు? ఏదైనా అవనండి, నాకు అనవసరం, పనికిమాలిన పని అంటారు, పనికిమాలిన తనం అంటారు, శాతకండనం అంటారు. ఇప్పుడు కూర్చుని అరణ్య రోదన లబోదీపమని గోలెడితే ఏం లాభం? ఫ్రమ్ ద డే 1 నుంచి ఎలక్షన్ డిక్లేర్ అయిన దగ్గర నుంచి ద మొమెంటమ్ నీడ్స్ టు బి ఫ్లేర్డ్ అప్. ఇక్కడ సర్వేలు ప్రతి పార్టీకి ఎవడెవడు తలకమాసినోడు ఎవడెవడు సర్వే చేసి వాళ్ళ మొహాన్ని పెట్టరు కదా. కొన్ని ప్రాథమికంగా కంచుకోట్లు ఉంటాయి. ఇప్పుడు దానికి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, లేకపోతే పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, ఇలాంటి కొన్ని వార్తలు ఉన్నాయనుకోండి, ఆలోచించవలసిన విషయాలు కదా అవి. ఎలా ఓడిపోతారు, వాళ్ళేంటి ఓడిపోవడం అన్నది ఆలోచించాలి కదా. ఎగ్జాంపుల్ మెజారిటీలు డౌన్ఫాల్ అవుతున్నాయి ఎలా, ఇలాంటివి చాలా విశ్లేషణలు చెప్పుకుంటూ వచ్చాం కదా. ఇలాంటివి క్రిస్టల్ క్లియర్గా అమేథీలో మా ఫ్యామిలీ ఓడిపోవడం ఏంటి అని రాహుల్ గాంధీ రోజు దాకా దున్నపోతలు కానీ గడ్డేస్తున్నాడా? ఓడిపోయారు లేదా? రాయ్బరేలీ, అమేథీ ఇలాంటివన్నీ వాళ్ళవి కంచుకోవట్లే కదా. సో ఇవన్నీ గమనిస్తూ కూడా ఎక్కడో కేరళలో గెలిచేస్తారట, ఇక్కడ ఎందుకు ఓడిపోతున్నారు? ఉత్తరప్రదేశ్కి ఇంత బొమ్మడింగ్ ఎలా జరుగుతుంది, ఇంత నీచాతి నీచంగా, ఇంత దైద్యంగా, ఇంత వరస్ట్గా మా పర్ఫార్మెన్స్ ఉందా అని కూడా ఆలోచించుకోవడం, ప్రక్షాళించుకోవడం ఎవడను. ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఇవన్నీ. ఇవాళ ఆర్ఆర్ మస్తాన్ గారు లేకపోతే కేకే గారు ఆయన తప్పు, నేను రైటు, ఈయన రైటు, ఆయన తప్పు, ఇది కాదు డిబేట్. కెన్ దే డూ ఎనీథింగ్ ఆన్ ఎలక్షన్ కమిషన్? ఏమీ చేయలేరు. ఈవెన్ సుప్రీంకోర్టే సారీ చెప్పిన తర్వాత నెక్స్ట్ ప్రోయాక్టివ్ యాక్షనే లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఏంది సారీ చెప్తారు? ఏంది ఈ ఎలక్షన్ వల్ల ఎంత డ్యామేజ్ జరిగింది, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించింది, రీకాల్ ద ఎలక్షన్ అని వెరిడిక్ట్ ఇచ్చిందా మనకి? చెప్పండి సార్. మరి అవకతవకలు జరిగాయని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు డెమోక్రసీకి విఘాతం కలిగించిన ఎలక్షన్ కమిషన్ మీద బ్రూటల్ చర్యలేవి.
వాళ్ళ మీద చర్యలు లేవు, వాళ్ళ దగ్గర నుంచి రీకాల్ సిస్టమ్ లేదు. మూడోది ఈ ఎలక్షన్ మళ్ళీ రీకండక్ట్ చేయండి అన్న వెరిడిక్ట్ సుప్రీంకోర్టు నుంచి లేదు, గౌరవ న్యాయస్థానం నుంచి. ఈ మూడు లేకుండా మనం ఏ రోజు ఇది పోస్టల్ కబుర్లే అలా జీరో అడ్రస్ మీద 50 ఓట్లు ఉన్నాయి, 100 ఓట్లు ఉన్నాయి, ఇండియా టుడే వాడు వెళ్ళి ప్రూవ్ చేశాడు. అది నిజమేనట, అవునా నిజమా అని మనం ఆశ్చర్యపడ్డామట. ఇక్కడ ఇవన్నీ ఎందుకు మాకు టైం వేస్ట్ కార్యక్రమాలన్నా? ప్రజాస్వామ్యాన్ని ప్రక్షాళించబడాలి కదా. ఎలక్షన్ కమిషన్ త్రూగా జరగనప్పుడు దీనికి బాధ్యత ఎవరిది? బోత్ హౌసెస్ కదా కూర్చుని. అపోజిషన్ దాని మీద ఎందుకు ప్రెషర్ పెట్టట్లే? ఇక్కడ మాకు రోజు వచ్చి డెమోన్స్ట్రేషన్స్ దేనికి ఇస్తున్నారు? నేను వేసిన ఓటు నా వీవీప్యాడ్లో నా స్లిప్ నాకు ఎవడాడు? ఎవరికి వెళ్ళి చెప్పుకోమంటావు? చూసింది నమ్మాలి, నేను నొక్కింది అది వచ్చిందని నమ్మి ఇంటికి పోతున్నాను. నేను వీవీప్యాట్లు ఆ వీవీప్యాడ్లో నేను చూసింది నేను ఇదే నొక్కాను అదే వచ్చింది తృప్తి పడిపోతున్నాను. కానీ అవుట్కమ్ ఆడికి నచ్చింది వస్తుంది. దాని మీద నాకు ప్రక్షాళన లేదు. అది చెప్పినోడే వినవలసి వస్తుంది. ఎలక్షన్ నియమాలు ఏంటి? 6 గంటల లోపల ముగ్గేసిన దాంట్లో లోపల తగలడాలి, తర్వాత వాళ్ళకి అవుట్ హక్కు వినియోగించుకోవడానికి అవకాశం లేదు. ఇవన్నీ మాన్యువల్స్లో ఉన్నాయి. కానీ అంతంత డిఫరెన్స్ పర్సంటేజెస్ ఓట్లు కనబడుతుంటే క్రిస్టల్ క్లియర్గా వాళ్ళే అనౌన్స్ చేస్తుంటే ఎవరు నిరోధించేవాడు? పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కోసం పట్టుపట్టిన అపోజిషన్ ఉంటే అప్పుడు మీరు చెప్పిన ప్రాంతీయ పార్టీలు కూడా ప్రవాసంలో వెళ్ళి నెత్తిమే కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఈ విధంగా కావాలి అని ఒక ప్రియాంబుల్ రెడీ చేసి వెళ్ళమనండి. ఈ సెక్షన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సెషన్ కన్నా ప్రిపేర్ అయ్యమనండి. రాహుల్ గాంధీ వాళ్ళు అవదంటారా? నాకైతే అతని వల్ల ఏమీ అవదన్న విషయం నాకు తెలుసు. ఇలా కాదు కదా, అసలు ఫ్రమ్ ద డే 1 నుంచి చేయాలి అది. ఎలక్షన్ అయిన దగ్గర నుంచి మహారాష్ట్రలో జరుగుతున్న ఆ లేఖని ఈవీఎంల శవయాత్రలు చేశారు సార్ మహారాష్ట్రలో. ఇప్పుడు మాట్లాడతాడు సంవత్సరం తర్వాత పండగ పాసినాడు మాటల. ఎక్కడ ఎక్యుమిలేషన్ అవుతుంది దీనివల్ల? నేను లక్షసార్లు చెప్తున్నాను, డీకే అరుణ, చెన్నమనేని రమేష్ ఇలాంటివి కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు కనబడుతుంటే చేతకాని ఎలక్షన్ కమిషన్ ఈ 2 ఉదంతాల్లోనూ ప్రజలకి సమాధానం చెప్పలేని నిస్సాయ స్థితిలో పెనట్రేట్ అయిన తర్వాత ఇంకేం మాడుతున్నారు మీరు? ఏం చేయగలరు? ఓ మస్తాన్ గారు కానీ కేకే గారు కానీ లేకపోతే వాళ్ళు రాహుల్ గాంధీ కానీ ఏం చేయగలరో చెప్పానంటారు సార్ ప్రజలకి. అవకతవకలు జరిగాయని విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రతిదీ ప్రూవ్ చేసుకుంటూ వచ్చాం. సార్ ఇప్పుడు ఎవరిని ఫాలో అవుతున్నారు సార్? ఐ డెంట్ అండర్స్టాండ్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమో అవతవకలు చేసిందని కొంతమంది మాట్లాడుతున్నప్పుడు కేకే ఎగ్జాక్ట్గా ఏ స్థానాలు అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు గెలుస్తారని పేర్లతో సహాయం చెప్పడం జరిగింది కదా. సార్ నేను ఇక్కడ బాటిల్ తీసి అలా డస్ట్బిన్లోకి వెళ్ళి ఎగురుతాను, అక్కడికి వెళ్ళి పడింది అనుకోండి ఎగ్జాంపుల్, నేను సూపర్ అంటాను. మీరు ఇసరండి పడలేదు అనుకోండి, నీకు చేత కదా అంటాను. అదే ఈ సర్వే సంస్థలు చేసే పని అదే. ఒకడెవడో యాక్యురేట్గా చూపించిన పట్టుకుని మిగిలిన అందరూ బీరకాయ బీచ్ వ్యాపారాలు చేస్తున్నారు. మస్తాన్ గారి ట్రాక్ రికార్డ్ నిన్నటి దాకా బాగుంది, సడన్గా ఎలక్షన్తో దెబ్బ తగిలింది. ఆయన బాధ ఆయనకు ఉంటుంది కదా. కేకే గారు అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద బ్లూ మూన్ ఎక్కడో సడన్గా ఆయన వచ్చాడు, ఎవరికీ తెలియదు ఆయన ఎవరో కూడా. టక్కనే ఒక రిజల్ట్ అనౌన్స్ చేశాడు ఆ రోజు ఎలిమెంటరీలో. జస్ట్ ఏదో చూడండి ఫంక్షన్ టైప్లో చేశారు, ఆయన అవుట్కమ్ ఇచ్చాడు, పిన్ పాయింట్ యాక్యురసీతో వచ్చింది. ఏం చేయగలం మనం? ఏం చేయగలం? అయితే సార్ అది అలా కాదు, మస్తాన్ గారిది రైట్ అయింది అనుకోండి, మస్తాన్ గారిని ఏం చేస్తాం? నెక్స్ట్ అలా మళ్ళీ పురమాయించుకుని 4 ఎలక్షన్లు చేయండి బాబు అని డబ్బులు ఎత్తాడు. కేకే గారు నమ్మిస్తారు. మనం అదే కేకే గారు మన ఇచ్చిన సర్వే ఎలా ఉంది? మన 124 ఇచ్చిన కేకే గారు మన సర్వేలో బాంబే మీద ప్యానెల్ గెలిపి జరగలేదు. అవినీతి జరగట్లేదు అని అవడం చెప్తే నాతో డిబేట్కి రండి, ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో అవినీతి జరుగుతుందని అథెంటికేట్గా చెప్తున్నాడు అతను. ఇవన్నీ మీరే మాట్లాడుతున్నారు కదా, నేను మాట్లాడుతున్నాను కదా. ఏ ప్రాతిపదిక మీద వీళ్ళిద్దరు వీళ్ళు రైట్ వాళ్ళు రాంగు, వీళ్ళు రైట్ ఎవరు చెప్తారు దాంట్లో? అసలు బేసికలీ రాంగ్ ఈజ్ ఎలక్షన్ కమిషన్. వాట్ దే డిడ్ ఈజ్ రాంగ్ అట్ ద కాస్ట్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీని పరిరక్షించాలన్న బాధ్యత ఎవరిది? నా మీద, మీ మీద కాదు. ఆఫ్టర్ ఆల్ మన అందరం ఓటర్లమే. ప్రజాస్వామ్యంలో ఉన్న పార్టీలు వాళ్ళకి న్యాయం జరిగిందో అన్యాయం జరిగిందో విత్ ఎవిడెన్సెస్తో గౌరవ న్యాయస్థానాలకి గౌరవ ఎలక్షన్ కమిషన్ మీద ఇమ్మెన్స్ ప్రెజర్ పెడుతూ వాళ్ళ పార్టీ ఎంపీలు ఎవరైతే గెలిచారో వాళ్ళందరితోనూ ఒక ఫెరోషియస్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద రెస్పెక్ట్ టు బోత్ హౌసెస్లో జరిగితే దేర్ మే బీ అ వైటల్ ఛాన్స్ ఆఫ్ ఇట్. అంతేకాని ఇండివిజువల్ డెమాన్స్ట్రేషన్స్తోను బోర్డు పెట్టగానే నేను అది ఇది కంపేర్ చేస్తాను, 4 ఎలక్షన్లు కంపేర్ చేస్తాను, నేను చెప్తాను, మస్తాన్ గారు చెప్తారు, కేకే గారు చెప్తారు, రాహుల్ గాంధీ లెటర్ కూడా చెప్పేస్తాడు. కానీ అవుట్కమ్ అది కాదు కదా. ఎవరిని కన్విన్స్ చేస్తావు దాంట్లో? ఇట్స్ క్లియర్ అండ్ ఎవిడెంట్. నా పక్కవాడు ఓటు ఎలా మిస్యూజ్ చేసాడో నాకు తెలుసు. ఇక్కడి నుంచి బస్సు చేసుకుని ఎక్కడి నుంచి వచ్చి ఆయన నెత్తి మీదకి వచ్చి మా చుట్టపాలు వచ్చి ఓట్లు వేసినవి నాకు తెలుసు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏం చెప్పాలా? ఒక వ్యవస్థ కన్సిస్టెంట్గా కోనేరు సురేష్ అనే వ్యక్తి తెలుగుదేశం పరంగా 3 సంవత్సరాలు ఒక బ్రోటల్ అండ్ లెబోరియస్ ఎక్సర్సైజ్ చేస్తూ 45 లక్షల ఓట్ల దగ్గర తీవ్ర ప్రభావం ఆంధ్రప్రదేశ్లో చేసినవాడు ఒకటి కళ్ళ ముందు కనబడుతుంటే ఒక ఎక్సైజ్ ఇదే పరంగా వేల పరంగా చేసి ఉంటే అప్పుడు కంపారిజన్స్ మాట్లాడతాం. ఒక మనిషి పని చేసింది కనబడుతుంది, ఒక పక్కన అది వ్యవస్థ ఏ విధంగా ప్రోత్సహించిందో ఏ విధంగా హ్యూమిలేట్ చేసిందో అన్నది అందరికీ కనబడుతున్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ ముడిపెట్టి మాట్లాడతారు? ఏ విషయాలు మాట్లాడతారు మీరు? ఇందులో సబు సందర్భం ఏమైనా కనబడుతుంది మీకు? తప్పు చేసింది ఎలక్షన్ కమిషన్ అంటే ఇందులో మస్తాన్ గారు కేకే గారు ఏం చేస్తారండి?
అంటే ఎవరు కరెక్ట్ అనేది సార్ బేసిక్ అది దాని గురించి ఇప్పుడు ఎవడు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రాంగ్ అని చెప్తుంటే ఎవడు కరెక్ట్ ఇందులో? ఇప్పుడు బుకీస్ ఉంటారు కూర్చొని, ఇప్పుడు మ్యాచ్ ఫిక్స్ చేస్తారు. సచిన్ టెండూల్కర్ గారు ఆడుతుంటాడు 150, 160 కొట్టి అది అవుట్ అయిపోతాడు అనగానే అవుట్ అయిపోతాడు అనుకో. మ్యాచ్ ఫిక్స్ చేస్తాడు సచిన్ టెండూల్కర్ అంటే ఎంత రైటో, అలాగే హై ఫ్లూక్ ఉంటుందండి. నేను కాలులో ఇప్పుడు సౌరవ్ గంగూలీ లార్డ్స్ టెస్ట్లో ఆ మ్యాచ్ గెలిచిన దగ్గర ఆ కాలు కనీసం తీయలేదు ఆయన బాల్కనీలోంచి. సెంటిమెంట్ అది. వరల్డ్ కప్ గెలుతున్నప్పుడు మాన్సింగ్ ఎవడో కదలకుండా ఉండండి కపిల్ దేవ్ సెంచరీ కొట్టిదాకా అన్నాడు. ఏమైంది? ఒక్కొక్కరికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. సెంటిమెంట్లు వర్కౌట్ అయ్యాయి అనుకోండి, నెక్స్ట్ మ్యాచ్ అండి ఇది అమెరికాని చూడండి, వరల్డ్ కప్కి సెమీఫైనల్కి ఫైనల్కి రెండు అదే డ్రెస్ చేసుకుని వచ్చాడు ఆయన. మర్చిపోయారా మీరు? ఆయనకి ఏం తెలియదు కాబట్టి ధైర్యంగా చెప్పలేడు. మీకు అన్ని తెలుసు కదా, చెప్పండి. కరెక్ట్. సో అట్లా అవన్నీ రైట్. నెక్స్ట్ ఏ ప్రపంచంలో భారతదేశం మ్యాచ్ ఆడినప్పుడల్లా అమెరికాని అదే డ్రెస్ వేసుకుని ఆ మ్యాచ్ ఆడికి వెళ్ళాలంటే ఏమైనా అర్థం ఉందా? కొన్ని జరుగుతాయి సార్. ఆ జరిగిన వాటిని చూసి ఇది ఫ్లూక్గా జరిగింది లేదా కోఇన్సిడెన్స్ ఇవి చెప్పాలి. అంతేకాని ఆర్ఆర్ మస్తాన్ గారు రైటా లేదా కేకే గారు రైటా అన్నది ఎవడు నాలాటోడు అసలు చెప్పలేడు. ఎందుకంటే నేను ఆర్ఆర్ మస్తాన్ గారిది విశ్లేషించాను, కేకే గారిది విశ్లేషించాను. ఏం మాటలు నేను ఎవరిని అలాంటి ప్రశ్న అడగండి. హెన్స్ ఫోర్త్ వీళ్ళు రైట్ ఆల్ రైట్ అన్నది ఎవరు రైట్ కాదు. అందరూ కరెక్టే. అట్ ద కాస్ట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అందరూ పెనాల్టీస్ పే చేశారు. ఆ పెనాల్టీస్ పే చేసిన వాళ్ళు ఆర్ఆర్ మస్తాన్ గారు ప్రథముడు, మాలాటి వాళ్ళు అందరూ ఉన్నాం. కానీ ఆ పెనాల్టీ క్లాస్ వర్తింపని ఏకైక వ్యక్తి అంటే కేకే గారు. లక్కీగా నేను ఆయన చెప్పింది పిన్ పాయింట్ యాక్యురసీతో ప్రజలకి అని ఆశ్చర్యానికి గురి చేసేలా రిజల్ట్ వచ్చింది.